ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అరెస్టైన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు కూడా ఏలూరు జిల్లా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మావోయిస్టులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలకు మావోయిస్టులు ఎందుకు వచ్చారో, దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రముఖులను ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారా అనే కోణంలో మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు కూంబింగ్ ను తీవ్రతరం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చారని ఒక చర్చ సైతం సాగుతోంది. అదికాక ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోన్ గా ఉపయోగించుకోవచ్చని వారు భావించారని, అందుకే ఏపీకి వచ్చారని తెలుస్తోంది. ముఖానికి నల్ల ముసుగులతో మామూలు ఏ విధంగా తరలిస్తున్నారు కూడా చూడొచ్చు. గత 24 గంటల మధ్యలో నెలకొన్న పరిస్థితి ఏంటి, వీరంతా ఇక్కడ ఎందుకు షెల్టర్ తీసుకున్నారు అనే దాని మీద పూర్తిలో క్లారిటీ లేకపోయింది. ఇప్పటివరకు వీరు వద్ద సుమారుగా 15 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఇది జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం వీరందరినీ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతలను పైన డ్రోన్లు పర్యవేక్షణ కోర్టులు తరలించేందుకు కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో వీరికి మెడికల్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం అందరూ కూడా మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఈ మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచడానికి వీరందరినీ అయితే తరలిస్తున్నారు. మొత్తం 15 మందిని కూడా తరలించడం జరిగింది. ఏలూరు జిల్లా ఎస్పీ ఉన్నారు, ఆయన ఓకే కదండి. 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శాఖ గ్రంథాలయంలో చైర్మన్ కొప్పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సాధికారత ఆత్మనిర్భర్ భారత్ అంశం నిర్వహించారు. మదనం బేడి కృష్ణప్రియ, అర్జుల మురళి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కృష్ణప్రియ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ధైర్యశాలిగా సేవలు అందించారు. ఈ సందర్భంగా వారి సేవలు పిల్లలకు వివరించారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా నాటి స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడి భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా నిలిచారని, చివరికి గ్వాలియర్ లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో మరణించారని, ఆమెను ధీర వనిత అని ప్రతి ఒక్కరికి ప్రేరణన్నారు. అలాగే అర్జుల మురళి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం మనంతో నిర్భయంగా ఉండగలగటమేనని, వాళ్ళ భారతదేశంలో మేక్
మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారు చేయు, మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారైనవే కొనండి, స్కిల్ ఇండియా అనగా నైపుణ్యంతో చక్కటి స్కిల్స్ తో అభివృద్ధి చెందాలని, ఆ రకమైన టెక్నాలజీలను భారతదేశ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంలో 4వ అధిక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, గృహిణి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, స్వదేశీ వస్తువులను వాడాలని, స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని నాదం మీరు విద్యార్థులుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు, ఇండియన్ స్కూల్ విద్యార్థినులు, గ్రంథాలయ అధికారి పి దుర్గారావు, డైరెక్టర్స్ పాల్గొన్నారు. మన దేశంలో పండే ఆహారం మనకు సరిపోతుందా లేదా అదొక భయం కదా. మన దేశంలో లేని వస్తువులు బయట నుంచి కొనుక్కోవాలాడు, అమ్ముతాడో లేదో అదొక భయం కదా. కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, మరి డబ్బు ఉందా లేదా ఇదొక భయం. అనేక రకాలైనటువంటి భయాలతో 2014కి భారతదేశం అలా ఉంది. అప్పట్లో మన దేశం ఆర్థికంగా ఎన్నో దేశం, ప్రపంచ దేశాల్లో అందరూ ఆర్థికంగా బాగా బలపడి ఉన్నారు. అప్పటికి మన దేశం 14వ స్థానంలో ఉంది కదా, ఆర్థికంగా దెబ్బతినేసి. ఇవాళంతా మన దేశంలో ఆర్థిక పరిస్థితి ఎన్నో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో? గట్టిగా చెప్పండి. నేను పేపర్ లీక్ చేసిన మీరు చెప్పరే, పేపర్ లీక్ అయిపోయింది కదా. ఇవాళ 4వ స్థానంలో. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ధైర్యం చేసి నరేంద్ర మోడీ గారి తాత ముత్తాతలు అందరూ బాగా ధనవంతులు, డబ్బు తెచ్చేసాడు కదా. ఆయన 116 రూపాయలు సంచిలో వేసుకుని ప్రధానమంత్రి పదవి ఎక్కాడు. ఆయన ఏం డబ్బు తేలా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆయన ఏమి వచ్చిన రూపాయి తినకుండా, ఎవరిని తిననివ్వకుండా, మనం కట్టేటువంటి జిఎస్టీ ఉంది కదా, తెలియాలి మీ అందరికీ. జిఎస్టీ అంటే ఏంటి? మనం వస్తువు కొన్నాం, ఓ సెంపీ తీసుకున్నాం, ఓ పిన్నీస్ కొనుక్కున్నాం, ఒక పుస్తకం కొన్నాం, ఒక పెన్సిల్ కొన్నాం, ఏది కొన్నా సరే దాని మీద జిఎస్టీ అనేది ఉంటుంది. చాలా మంది దుష్ప్రచారం ఏం చేస్తారు, ప్రతిదానికి జిఎస్టీ, అన్నిటికీ జిఎస్టీ కట్టాలి, ఈ జిఎస్టీ అంతా వాళ్ళు దొబ్బేస్తున్నారు. ఎవరు దొబ్బుతారు? ఆయన ఏం చేసుకుంటాడు? భార్య లేదని, పిల్లలు లేదు. ఉన్న రోడ్లు తవ్వేశారు, ఇసుక పోశారు, కానీ కొత్త రోడ్లు ఏమీ లేవంటూ జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని సాయిదుర్గ హాస్పిటల్ ఎదురుగా గల 20వ వార్డులోని టీచర్స్ కాలనీ నందు 2 వీధులలో ఉన్న మంచి రోడ్లను తవ్వేసి మట్టి బయటపడేసి కొత్త రోడ్లు వేసే నిమిత్తం ఇసుక తోలారని, ఇది జరిగి సుమారుగా 5 నెలలు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ఇసుక బస్తాలతో వేసుకున్న మెట్లు ఎక్కలేని మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని నిమిత్తం ఎన్నిసార్లు కమిషనర్ను కలిసి పని జరగలేదని, కాంట్రాక్టర్ను కలిస్తే పాత బిల్లులు పాస్ అవ్వట్లేదని, బిల్లులు పడగానే చేస్తామని చెప్పినట్లు తెలిపారు. అధికారులు కల్పించుకుని కాలనీకి రోడ్లు వేయవలసిందిగా కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు, జంగారెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పొల్నాటి బాబ్జీ అన్నారు. బుధవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఆధ్వర్యంలో భాగంగా 2వ విడత నగదు జమ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉపన్యాసాలు వీక్షించారు. అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని రైతుల కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నారని, మొదటి విడత కేంద్రం ఇచ్చిన 2,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి ఆగస్టు 2వ తేదీ మొత్తం 46,85,838 రైతులకు లబ్ధి చేకూరిందని, 2వ విడత కూడా నేడు రైతుల ఖాతాలో జమ చేశారని అన్నారు. మొత్తం 2 విడతల్లో కలిపి రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 లక్షల మందికి 6,309.44 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఆదేశాలతో శ్రీనివాసపురం రైతు భరోసా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ గ్రామంలో ఇంచుమించుగా 250 మంది రైతులు ఎలిజిబిలిటీ వచ్చారు. 15,50,000 రూపాయలు ప్రభుత్వం సాయం అందుతుంది.
ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు అంటే పిఎం కిసాన్లో 2,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావలో 5,000 రూపీస్, 7,000 రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 3 గంటలకు అనుకుంటా బటన్ నొక్కడం జరిగింది. వెంటనే మ్యాక్సిమం అందరికీ కూడా క్రెడిట్ అయిన అమౌంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో రైతుకు వెన్నంటూ ఉంటూ మేము ఉన్నాం అని సాయం చేస్తామని చెప్పి నిరూపించడంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ విడత ఇది. ఫస్ట్ విడతగా 7,000 రూపీస్ ప్రతి ఒక్క రైతుకి పడింది. నెక్స్ట్ విడత ఈరోజు. ఈ విధంగా రైతు లేనిదే ఏ ప్రభుత్వాలు ఉండవు. రైతే రాజు అనే నినాదంతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి మన రైతులందరూ రుణపడి ఉంటాము. మరి ముఖ్యంగా మా గ్రామంలోని 250 మంది రైతులు, అదేవిధంగా మండలంలో సుమారుగా 5 కోట్లన్నర 6 కోట్ల రూపాయలు ఈరోజు మన మండలంలో ఇవ్వడం జరిగింది. మన అగ్రికల్చర్ లెక్కల ప్రకారం ఇంచుమించుగా 8,291 మంది రైతులు చూపిస్తున్నారు మండల వైజ్గా. 5,80,00,000 రూపాయలు అంటే 6 కోట్ల రూపాయలు మనం ఈరోజు ప్రభుత్వం నుంచి రైతులు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదే కాకుండా ఉచిత బస్సు కానీ, అదేవిధంగా పూర్వం కాంట్రాక్టులు ఎంత ఇబ్బంది పడేవారు బిల్స్ పడడానికి, ఈరోజు బిల్స్ అన్ని క్లియర్ చేసే పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా వర్క్స్ అన్ని కూడా చక్కగా త్వరితగతిన రోడ్స్, ఏలూరు రోడ్డు కానీ, అదేవిధంగా మన శ్రీనివాసపురం రోడ్డు కూడా బైపాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో 2-3 రోజుల్లో మన గ్రామం నుంచి మైసూరుగూడ వెళ్ళే రోడ్డు కూడా బైపాస్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా కామన్ పీపుల్ కూడా లబ్ధి పొందే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, దాసశేషు గారికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్టవిరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారి అనుయాయులను నిర్బంధించారన్నారు. వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయస్థానాల ముందుకు తీసుకువచ్చారని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులను సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వేధింపులను, నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నిన్న ఈరోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు, అందులో కూడా ముఖ్యమైనటువంటి మావోయిస్టు నాయకత్వం కాల్చి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఒక ఎదురుబొదురు కాల్పులు జరిగినటువంటి పరిస్థితిగా కనిపించడం లేదు. ఖచ్చితంగా ముందస్తుగా అరెస్ట్ చేసి తర్వాత ఎక్కడో పట్టుకొని కాల్చి చంపినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇలాంటి స్థితిలో ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా కేంద్ర హోంమంత్రి వచ్చే మార్చి నాటికి మొత్తాన్ని నిర్మూలిస్తామని చెప్పినటువంటి మాట దాని ఈరోజు వివిధ రూపాల్లో ఇది మనకి కనిపిస్తుంది. వ్యక్తి నిర్మూలన, అది మావోయిస్టులు చేసినా, రాజ్యం చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఒక రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు హింసకు పాల్పడేటువంటి వారిని, తప్పు చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించాలి తప్ప రాజ్యమే చట్ట విరుద్ధంగా హింసకు పాల్పడితే అది మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం వస్తుంది. నిన్న జరిగినటువంటి మారేడుమిల్లిలో జరిగిన అరెస్టులో అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా వాళ్ళ ప్రధాన సైనిక బాధ్యతలు చూస్తున్నటువంటి, మిలిటరీ బాధ్యతలు చూస్తున్నటువంటి హెడ్మాని ఎంతో కాలంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. నిన్న ఎన్కౌంటర్ ముఖ్యమైనటువంటి నాయకత్వంతో అయ్యారు. విజయవాడలో అనేక మందిని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళకి అందులో సంబంధం ఉందా లేదా, వాళ్ళ మిలీషియానా, అటువంటి వాళ్ళని వెంటనే కోర్టుకి అప్పచెప్పి చట్టబద్ధంగా దాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. తప్పు ఉంటే శిక్షించాల్సిందే, తప్పు చేయకపోతే నిర్దోషులుగా ఉంటే వదిలేస్తారు. వెంటనే వాళ్ళని సంబంధిత కోర్టులో పెట్టాలని చెప్పి మేము
కోరుతున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు పట్టుకునేటువంటి పేరుతోటి అమాయకుల్ని బెదిరించడం, శిక్షించడం కూడా జరుగుతున్నది. ఇటువంటి నిర్బంధాన్ని కూడా ఆపాలి. ముఖ్యంగా ఈరోజు అటు ఈ మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ఏజెన్సీలో అపారమైనటువంటి ఖనిజ వనరులు, అటవీ సంపద ఉన్నది, ఆ భూములు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ యొక్క కన్ను దాని మీద పడింది. పూర్తిగా రాజ్యం దాని కంట్రోల్లో తీసుకుని ఇక్కడ పోలీసు మిలిటరీని పెట్టి జనాన్ని బెదిరించి ఏదో రకంగా అక్కడ ఉన్న వనరులని వాళ్ళు సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈ స్థితిలో ఈ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అన్ని కూడా ప్రజలను కూడా భయోత్పాదానికి గురి చేస్తున్నాయి. అందువల్ల ఒక చట్టబద్ధమైనటువంటి రీతిలో ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. అమాయకుల్ని పట్టుకోవడం, శిక్షించడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే నిర్బంధించడం వంటి చర్యలు చేయకూడదని, దీన్ని ఒక రాజకీయ సమస్యగా దీన్ని భావించాలి. కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా రాజకీయ సమస్యగా పరిగణించి ఆ పద్ధతిలోనే దీన్ని రాజ్యాంగ పరిమితులు. హైదరాబాద్లో నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ఏషియా ఓపెన్ మెమరీ ఛాంపియన్షిప్లో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ మరియు ప్రతిభా సరోజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీలని ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ ఫెడరేషన్ మరియు ఏషియా మెమరీ స్పోర్ట్స్ అలయన్స్ సంయుక్తంగా నిర్వహించాయి. భారత్తో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ దేశాలు పాల్గొన్న ఈ అంతర్జాతీయ పోటీలో టీమిండియా తరపున జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రతిభా స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, ఆయన కుమార్తె చిన్నారి ప్రతిభ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఈ సందర్భంగా ప్రతిభా స్కూల్ నందు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కిడ్స్ కేటగిరీలో ప్రతిభా సరోజ్, అడల్ట్స్ కేటగిరీలలో సుభాష్ ఇద్దరు బైనరీ నంబర్స్, ర్యాండమ్ వర్డ్స్, స్పోకెన్ నంబర్స్, ర్యాండమ్ నంబర్స్, ర్యాండమ్ కార్డ్స్ ఈ 5 విభాగాలలో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. తండ్రి కూతురు విజయానికి ఇది విశేషమైన ఘనతగా ప్రతిభా స్కూల్ అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు వీరికి ఘన స్వాగతం పలికారు. అలాగే ముంబైలో నవంబర్ 7, 9 తేదీల్లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెమరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ 2025లో కూడా ఇద్దరు టీమిండియా తరపున పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఫ్రాన్స్, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ మొదలగు దేశాలు పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్లో ప్రతిభా సరోజ్ కిడ్స్ కేటగిరీ 6 విభాగంలో టాప్ 10 ర్యాంకులు సాధించింది. అనేక మెమరీ ఛాంపియన్షిప్లలో విశేష ప్రతిభ కనపరుస్తూ అనేక పతకాలు సాధించింది. మెమరీ స్పోర్ట్స్లో వారు చూపిస్తున్న కృషి, క్రమశిక్షణను పలువురు ప్రముఖులు అభినందించారు. హాయ్, నా పేరు సుభాష్ కాసారా, ప్రతిభ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నాను. దిస్ ఇస్ మై డాటర్ ప్రతిభ. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఏషియా ఓపెన్ మెమరీ ఛాంపియన్షిప్ నవంబర్ 15, 16 డేట్స్లో నేను అడల్ట్స్ కేటగిరీలో, అలాగే ప్రతిభ సరోజ్ కిడ్స్ కేటగిరీలో ఇద్దరం కలిసి టీమిండియాకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆల్మోస్ట్ 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేసే ఏషియా ఓపెన్లో. ఏషియా మెమరీ స్పోర్ట్స్ అలియన్స్ అలాగే ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాంపిటీషన్లో ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్ఏ, సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్ నుంచి చాలామంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ కాంపిటీషన్లో అడల్ట్స్ కేటగిరీలో నేను ఒక 5 బ్రాంజ్ మెడల్స్, అలాగే ప్రతిభా కిడ్స్ కేటగిరీలో ఒక 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. కార్డ్స్, వర్డ్స్, నెంబర్స్, తర్వాత ఇమేజెస్ ఇలాంటి కేటగిరీస్లో మేము మెడల్స్ సాధించడం జరిగింది. అట్లానే నవంబర్ 5th, 6th, 7th డేట్స్లో ముంబైలో జరిగిన వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో కూడా మేము పార్టిసిపేట్ జరిగింది. అందులో నేను ఒక 2 ఈవెంట్స్లో అడల్ట్స్లో 10th ప్లేస్ నిలవడం జరిగింది. ప్రతిభ కిడ్స్ కేటగిరీలో 10, 8, తర్వాత 6, 5 అండ్ 5th పొజిషన్లో నిలవడం జరిగింది. సో టీమ్ ఇండియా తరపున పార్టిసిపేట్ చేసి వరల్డ్ స్టేజ్లో ఇండియా తరపున పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా మా స్కూల్లో మా స్టాఫ్కి అలాగే మా పిల్లలతో పాటు షేర్ చేసుకుని మెమరీ స్పోర్ట్స్ని ఇంకా పిల్లల ఎడ్యుకేషన్లో పార్ట్గా చేయాలని మేము భావిస్తున్నాము. Hi everyone, this is Pratibha. I won 5 bronze medals with my dad, who also won 5 bronze medals. We participated in the Asia Open Memory Championship 2025 and the World Memory Championship 2025. నేను మా ఫాదర్తో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఖచ్చితంగా మా ఇద్దరికి చాలా మంచి మెమరీ అవుతుంది.